ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనలు తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసేలా ఉన్నాయి. స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఈ నెల 3న నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల అడ్మిషన్స్ లో 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు కోటా ఉంది. అయితే ఈ చట్టంలో పేర్కొన్న గడువు ముగిసిన నేపథ్యంలో తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. స్థానికత నిర్ధారణపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జారీ చేసిన జీవో 33 ప్రకారం స్థానికత నిబంధనలను పేర్కొన్నట్టుగా తెలిపింది. ఈ నిబంధనలతో అన్యాయం జరిగేలా ఉందని తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని తాజా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా 7 ఏళ్ల కాలంలో గరిష్టంగా 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. స్థానికతపై ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల్లో తాజాగా పెట్టిన స్థానికత నిబంధనతో హైదరాబాద్లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విజయవాడ, గుంటూరులో ఇంటర్ చదువుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెట్టిన స్థానిక నిబంధనలతో ఇలా ఇంటర్మీడియట్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారికి స్థానికత కోటా ఉండట్లేదు. తెలంగాణలో పుట్టి పెరిగి కేవలం 2 ఏళ్ల ఇంటర్ కోసం ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన వారు సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోతున్నారు. దీనిపైనే విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రైవేటు కాలేజీలకు మేలు చేయడానికే స్థానికతపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను పెట్టిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికత నిర్ధారణ కోసం వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసినట్టు చెప్తున్న ఈ జీవో 33 ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లోనూ అందుబాటులో లేదు. పారదర్శకత లేకపోవడంతో జీవో అమలుపై అనేక అనుమానాలున్నాయంటున్నారు స్టూడెంట్స్. కొత్త నిబంధనలపై విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకున్న చర్యలతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. ఎంబీబీఎస్ సీట్లు 9,000కు పెరిగాయి. దీంతో తెలంగాణ బిడ్డలకు పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు లభించాయి. అటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల సీట్ల దందాకు బ్రేక్ పడింది. ప్రైవేట్ కాలేజీలు గతంలో ఒక్కో మెడికల్ సీట్ కోసం కోట్ల రూపాయలు దండుకునేవి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెరిగిన తర్వాత ప్రైవేటు దూకుడు తగ్గింది. అయితే ఇప్పుడు లోకల్ కోటాలో ఎక్కువ మందికి అవకాశం ఇస్తే ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్లకు పోటీ పెరుగుతుందని, ఇది ప్రైవేట్ కాలేజీలకు మేలు చేస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ఈ ఏడాది జూన్తోనే ముగిసింది. విద్యా సంస్థల్లో ఏపీ విద్యార్థుల కోటాలోనూ ఇదే అమలు కానుంది. ఏపీలో పేరున్న కాలేజీలు లేవు కాబట్టి అక్కడి విద్యార్థులకు మెడికల్ ఎడ్యుకేషన్లో అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో 33ని తీసుకొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తోంది. ప్రభుత్వం కొత్తగా విడుదల చేసిన నూతన మార్గదర్శకాల వెనుక ఆంధ్ర లాబీ ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఏదేమైనా మన విద్యార్థులకు నష్టం చేస్తూ పొరుగు రాష్ట్ర విద్యార్థులకు లాభం చేసేలా ఉన్న ఈ కొత్త నిబంధనలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త రూల్స్ వాపసు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ మనకి లైవ్ లో అందిస్తారు. వంశీ, ఈ కొత్త మార్గదర్శకాల వల్ల తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే ప్రమాదం కనిపిస్తోందా? రాష్ట్ర ప్రభుత్వం ఎంబీబీఎస్ దాంతోపాటుగా బీడీఎస్ సీట్లకు సంబంధించి జీవో నెంబర్ 33 వివాదాస్పదమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా మెడికల్ సీట్లకు సంబంధించి ఏదైతే ఈ జీవో ఇవ్వడం జరిగిందో దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, దాంతోపాటుగా ఎడ్యుకేషనిస్టులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రధానంగా ఈ జీవో 33 ప్రకారం చూస్తే మాత్రం 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు 4 ఏళ్ళు ఎక్కడైతే చదువుతారో గరిష్టంగా అక్కడనే వాళ్ళ స్థానికతను నిర్ధారణ చేస్తూ ఈ జీవో ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం గతంలోని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా ఉన్నటువంటి జీవోను చూస్తే మాత్రం దాంట్లో ప్రధానంగా ఏముందనంటే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము
విద్యార్థులు 4 ఏళ్ళు గరిష్టంగా ఎక్కడ చదువుకున్నా దానికి సంబంధించి గరిష్టంగా చూసి అది స్థానికంగా పరిగణించేవాళ్ళు. దాంతో వారికి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాంతోపాటుగా ఏపీలో కూడా వారికి సీట్లు ఎంబీబీఎస్ సీట్ కావచ్చు, దాంతోపాటుగా బీడీఎస్ సీట్ కూడా వచ్చేది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్కి సంబంధించి జూన్ 2తో ఏదైతే ముగిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా కొత్త రూల్స్ చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 33ని తీసుకురావడం జరిగింది. జీవో నెంబర్ 33లో ఏముందంటే ప్రధానంగా 4 ఏళ్ళు ఏదైతే 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కేవలం ఈ 4 ఏళ్లను మాత్రమే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నట్టు, కేవలం 4 ఏళ్ళు మాత్రమే పరిగణించబడుతుందని కూడా వారు చాలా స్పష్టంగా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఇందులో తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు సంబంధించి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమంది విద్యార్థులు ఏదైతే పక్క రాష్ట్రాల్లో చదువుకున్నటువంటి వారు ఉంటారు, ఇలా అనేక మంది ఉంటారు. దాంతో ఏదైతే ఒక 2 ఏళ్ళు ఉదాహరణకు చూస్తే మాత్రం ఒక 2 ఏళ్ళు హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు మరో 2 ఏళ్ళు తల్లిదండ్రులకు ట్రాన్స్ఫర్ అయితే వేరొక రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇట్లా చదువుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంత తెలంగాణ బిడ్డ అయినా కూడా నష్టదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలని కూడా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి డిమాండ్ వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను కొత్తగా ఏదైతే రాష్ట్రం ఏర్పడే సమయానికి 5 మెడికల్ కాలేజీలు ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని 26 మెడికల్ కాలేజీలకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆనాడు ఏపీ ఏదైతే రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారము కేవలం ఈ 5 మెడికల్ కాలేజీకి మాత్రమే ఆ చట్టాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ మిగతా మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ తాజాగా ఏదైతే ఈ జీవో ప్రకారం ఏదైతే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో ప్రకారము ఏదైతే అటు విద్యార్థులకు తీవ్రమైనటువంటి నష్టం కలిగించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 47,718 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు ఏదైతే అర్హత సాధించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇందులో చాలామంది వరకు నష్టదాయకంగా ఉండే అవకాశం ఉందని కూడా విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్ వంశీ.